ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతోందని ఆ విషయాన్ని గురువారం ఉదయం వెల్లడిస్తానంటూ మంత్రి నారా లోకేష్ బుధవారం ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అందరి దృష్టి ఆ పెట్టుబడి ఏమై ఉంటుంది అనే దానిపై పడింది. ఇవాళ ఆ పెట్టుబడి వివరాలను నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి మరో జాక్ పాట్ తగిలింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న రీన్యూ సంస్థ ఏపీలో 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. 5 ఏళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఈ సంస్థ తిరిగి రావడం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కీలక విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 82,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా ఆయన బృందానికి లోకేష్ సాదర స్వాగతం పలికారు. ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.